ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ బాలా త్రిపుర మహంకాళి ధ్యాన మందిరం సభ్యులకు మరియు భక్తులకు, యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఇక్కడ కనిపిస్తున్నదే సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలోని శ్రీ నల్లపోచమ్మ, భూలక్ష్మమ్మ మరియు ఎల్లమ్మ దేవతల ప్రతిష్ట మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ఇది పురాతనంగా వారి పెద్దలు ఈ వేప చెట్టుకే పూజ చేసేవారు. వాళ్ళ అమ్మకు అమ్మవారి ఆవరణం ఉంది. భూలక్ష్మమ్మ మరియు నల్లపోచమ్మ దేవతల ఆవరణంతో ఇక్కడ వాళ్ళు పూజ చేసేవారట. ముఖ్యంగా అమ్మవారు శిథిలమైన తర్వాత ఇక్కడ అమ్మవారి గుడి చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కనిపిస్తున్న గుడే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న గుడే శ్రీ నల్లపోచమ్మ భూలక్ష్మమ్మ దేవత గుడి. కట్టని పరిస్థితిలో వాళ్ళు చిన్నగా చుట్టూ ఒక పహారీ గోడ నిర్మించడం జరిగింది. ఈ పహారీ గోడ నిర్మించిన తర్వాత వాళ్ళకు రకరకాల సమస్యలు కూడా రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నది ఎల్లమ్మ గద్దె. ఇక్కడ కూడా స్వయంగా మా చేతులతోటే ఇక్కడ యంత్ర ప్రతిష్ఠ చేసి ఇక్కడ అమ్మవారిని నిలపడం జరిగింది. ముఖ్యంగా దీనికి గల చరిత్ర, వారు పురాతనం నుంచి వాళ్ళ పెద్దలు ఇక్కడ పూజ చేసేవారట తెలియజేయడం జరిగింది. పూజ చేసిన తర్వాత పహారీ గోడ నిర్మాణం చేసిన తర్వాత వీరికి చాలా ఇబ్బందులు రావటం జరిగింది. వీళ్ళు ఇబ్బందులు జరిగిన తర్వాత మా ధ్యాన కేంద్రంకు రావడం జరిగింది. ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయనే సూచనతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది కనిపిస్తున్నది అమ్మవారి గుడి. ముందుగా గుడి లేని సమయంలో ఇక్కడ పహారీ గోడ నిర్మించిన తర్వాత ఇందులోకి శ్మశాన దోషం రావడం జరిగింది. వాళ్ళు పూర్వీకులు ఇక్కడ పెద్దలను ఇక్కడ చనిపోయిన తర్వాత ఇక్కడ పెట్టడం జరిగింది. వారికి తెలియకుండా ఇక్కడ పహారీ గోడ అమ్మవారి చుట్టూ నిర్మించిన తర్వాత ఇక్కడ వారికి ఇబ్బందులు రావడం జరిగింది. ఇదే ఈ కల్పిస్తున్న వేప చెట్టు వరకే అమ్మవారిని పూజ చేసి వాళ్ళ అమ్మవారికి దేవతావనంతో ఇక్కడ పూజ చేశారట. ఇక్కడ వారికి ఇబ్బందుల తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి సంబంధించిన శీతల యంత్ర స్థాపన మరియు భూలక్ష్మమ్మ, నల్లపోచమ్మ మరియు శ్మశాన దోషానికి సంబంధించిన యంత్రం ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత వారికి ఇక్కడ ఆ యంత్ర ప్రతిష్టలు 3 చేసిన తర్వాత ఇక్కడ యజ్ఞ హోమాలు చేపించిన తర్వాత ఇక్కడ అమ్మవారి ఆకర్షణతో గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఈ గుడి నిర్మాణంలో మేము స్వయంగా ఇక్కడ వచ్చి నల్లపోచమ్మ, భూలక్ష్మమ్మ దేవతల ప్రతిష్ట జరిపించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ వార్షికోత్సవ పూజ కూడా నిర్వహించడం జరిగింది. వారికి ఎలాంటి సమస్యలు ఉన్న అమ్మవారికి పూజ చేస్తూ వారు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులోనే ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి స్వయంగా మేము వచ్చి అమ్మవారికి పూజ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలించినప్పుడు, ఇబ్బందులు జరిగినప్పుడు అమ్మవారి పూజలు చేయడం జరుగుతుంది. కనుక ఈరోజు ఇక్కడ పూజ అనంతరం కనిపిస్తున్నది భూలక్ష్మమ్మ దేవత. ఇక్కడ పక్కన ఉన్నవారు శ్రీ నల్లపోచమ్మ దేవత. ఇక్కడ స్వయంగా మా చెట్ల మీద విగ్రహాలు
చేయాలని భావన ఉద్దేశంతో ఇక్కడ విభిన్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ముందుగా అమ్మవారి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా ఈరోజు మా అర్చన యొక్క జన్మదినం ఉన్నందున ఆమె ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీర్వాదాలు మీకు ఉండాలని. హలో Rama,